మహావైశాఖి. వైశాఖ పౌర్ణమిని మహావైశాఖి అని కూడా పిలుస్తారు. కార్తీక పౌర్ణమికి ఉన్న శక్తి ఈ వైశాఖ పౌర్ణమికి ఉంటుందని మన పురాణాలు చెబుతున్నాయి. వైశాఖ పౌర్ణమి రోజే బుద్ధ పౌర్ణమి, శ్రీ కూర్మ జయంతి, అన్నమాచార్యుల జయంతిగా జరుపుకుంటాం. అందువల్లనే ఈ పౌర్ణమి మహాశక్తివంతమైన పౌర్ణమి. ఇది మహాపర్వదినం. ఈరోజు మీరు లక్ష్మీనారాయణల ఫోటో ముందు లేదా శివపార్వతుల ఫోటో ముందు ఈ ఆకుపై ఒక దీపం వెలిగిస్తే మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. శివపార్వతుల, లక్ష్మీనారాయణల ఆశీస్సులు మీకు నేరుగా అందుతాయి. దరిద్రం, కష్టాలు, బాధలు మొత్తం పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. జన్మల పాపాలు మొత్తం ఆ దీపపు కాంతులలో పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. మరి అత్యంత పవిత్రమైన వైశాఖ పౌర్ణమి రోజు ఏ ఆకుపై ఎలా దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. చంద్రుడు విశాఖ నక్షత్రానికి దగ్గరగా సంచరించే మాసాన్ని వైశాఖ మాసం అంటారు. మాసాల్లో వైశాఖం 2వ మాసం కావడం, అందులోనూ ఉత్తరాయణంలో ఉండడంతో ఇది అత్యంత పవిత్రమైనదిగా మన పురాణాలు పేర్కొంటున్నాయి. మన సనాతన ధర్మంలో ఏ వ్యక్తి అయినా ఎప్పుడు పడితే అప్పుడు సముద్ర స్నానం ఆచరించకూడదు. వైశాఖ పౌర్ణమి రోజు ఖచ్చితంగా ఆచరించవలసిన విధుల్లో సముద్ర స్నానం ఒకటి. ఈరోజు కరక్కాయ తీసుకువెళ్లి సముద్రంలో వేసి సముద్ర స్నానం ఆచరించడం వలన నరఘోష, నరదిష్టి తొలగిపోతుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. జ్ఞాన పౌర్ణమి, బుద్ధ పౌర్ణమి, శ్రీ కూర్మ జయంతి, అన్నమాచార్యుల జయంతి, ఇన్ని విశేషాలు ఉన్న ఈ వైశాఖ పౌర్ణమి అత్యంత పవిత్రమైనది. వైశాఖ పౌర్ణమి రోజు కూర్మావతారం ఎత్తిన శ్రీ మహావిష్ణువు ఈ భూమండలాన్ని రక్షించినటువంటి రోజుగా కూర్మపురాణం తెలియజేస్తుంది. అన్నమాచార్యుల వారు వైశాఖ పౌర్ణమి రోజే జన్మించడం, ఆయన చేసిన ఆధ్యాత్మిక కీర్తనలు ఈ పౌర్ణమి ప్రాధాన్యతను తెలుపుతున్నాయి. పౌర్ణమి నాటి చంద్రుడు నిండు సామర్థ్యంతో ఉంటాడు. మన మనసు మీద చంద్రుడి ప్రభావం గణనీయంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అందుకే పౌర్ణమి నాడు ఉవ్వెత్తున ఎగిసే మనసును స్థిరంగా ఉంచేందుకు, దాని శక్తిని బలపరుచుకునేందుకు ఈరోజు జపతపాలు, ధ్యానం చేస్తే మంచిదని చెప్తూ ఉంటారు. ఇక వైశాఖ పౌర్ణమి మరింత ప్రత్యేకం. బహుశా ఏ పౌర్ణమికి లేనన్ని ప్రత్యేకతలు ఈ రోజున ఉన్నాయి. ఈ పౌర్ణమి విష్ణు భక్తులకు పరమ పవిత్రం. విష్ణుమూర్తి 2వ అవతారమైన కూర్మావతారం ఈ రోజునే ఉద్భవించడం, అందుకు కారణం అమృతం కోసం దేవదానవులు క్షీరసాగరాన్ని మదించే సమయంలో కవ్వంలా ఉన్న మందర పర్వతం జారిపోకుండా ఉండేందుకు కూర్ముడు అండగా నిలబడ్డాడు. అతి విశిష్టమైన ఈ కూర్మావతారాన్ని పూజించేందుకు ఆలయాలు చాలా అరుదుగా ఉన్నాయి. అలాంటి ఓ గుడి తెలుగునాట ఉండడం విశేషం. శ్రీకాకుళానికి సమీపంగా ఉన్న శ్రీకూర్మం అనే గ్రామంలో ఈ ఆలయం ఉంది. ఈ గుడికి 1500 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉండడం విశేషం. వైశాఖ పౌర్ణమి రోజునే విష్ణు భక్తులైన ఆళ్వారులలో ముఖ్యుడైన నమ్మాళ్వార్ జన్మించాడని చెప్తారు. వైశాఖ పౌర్ణమి శైవులకు కూడా ప్రత్యేకమే. శివుడి రూపమైన శరభేశ్వరుడు అవతరించింది ఈ రోజునే. 8 పాదాలతో, రెక్కలతో, సింహం దేహంతో ఉన్న అవతారమే శరభేశ్వరుడు. ఇది పరమశివుడి మరో అవతారం శరభుడు. సాధారణంగా చాలామందికి తెలియదు శివుడి భీకర శక్తివంతమైన రూపం. చాలామందికి సాధారణంగా తెలియని పరమశివుడి మరో అవతారం శరభుడు. ఇది విశ్వాన్ని రక్షించడానికి పరమశివుడు ధరించిన చాలా శక్తివంతమైన రూపంగా భావిస్తారు. ఆయన శరభేశ్వరుడిగా అవతారం ధరించి విష్ణుమూర్తి యొక్క కోపరూపమైన సగం మానవుడు, సగం సింహరూపమైన నరసింహ అవతారాన్ని నియంత్రించాడు. విష్ణుమూర్తి నరసింహావతారాన్ని తనకి ఎంతో ఇష్టమైన భక్తుడు ప్రహ్లాదుణ్ణి రక్షించడానికి, హిరణ్యకశ్యపుణ్ణి సంహరించడానికి
ఈ అవతారాన్ని ఎత్తాడు. అతన్ని చంపేశాక నరసింహస్వామిలో ఆగ్రహజ్వాలలు ఇంకా తగ్గలేదు. అదేవిధంగా గాండ్రిస్తూ ప్రపంచాన్ని మొత్తం భయంతో వణికించాడు. దీనివల్ల జరిగే అనర్థాలను ముందే గ్రహించి ఇతర దేవతలు, అధిదేవతలు మహాదేవుణ్ణి సాయం కోరగా ఆయన శరభుడి అవతారం ధరించి కోపంలో ఉన్న నరసింహస్వామిని శాంతింపచేసి మామూలు విష్ణు రూపంలోకి మార్చాలని నిర్ణయించాడు. శివుడి అవతారమైన శరభుడు మానవుడు, జంతువు మరియు పక్షి కలగలిసిన అతిపెద్ద పరిమాణంలో ఒళ్లంతా పొక్కులు గల రూపం, అనేక చేతులు, పంజాలు మరియు కాళ్ళు ఉండి దాదాపు పెద్ద డ్రాగన్ పక్షిలా ఉంటాడు. అట్టలు కట్టిన జుట్టు ఆ రూపంలో చాలా కోపాన్ని సూచిస్తుంది. తలపై ఒక పెద్ద జుట్టుతో నిండిన భాగం డోమ్లా కనిపిస్తుంది. శరీరానికి వెనకవైపు విచ్చుకొని ఉండే పెద్ద రెక్కలు మరియు పొడవైన తోక వీపు వైపు ఉంటాయి. నోటిలో చాలా సూదిగా ఉండే దంతాలు, పటిష్టమైన పంజాలు ఆ రూప ముఖ్య ఆయుధాలు. ఉరుముల లాంటి గొంతు ప్రతిధ్వనులు సృష్టిస్తూ అస్సలు వినలేము. 3 కళ్ళు నిప్పు కణికల వలె మండుతూ ఉంటాయి. పళ్ళు మరియు పెదవులు స్పష్టంగా ఏర్పడి కనిపిస్తూ ఉంటాయి. మొత్తంగా అన్ని సమయాల్లో భరించలేని ఒక బుసకొట్టే శబ్దం వినిపిస్తూనే ఉంటుంది. మొదట పరమశివుడు వీరభద్ర రూపం ధరించి నరసింహస్వామిని శాంతించమని కోరాడు. కానీ నరసింహస్వామి మాట వినిపించుకోలేదు. అందుకని ఈ శక్తిలో నరసింహుణ్ణి మించిన శరభావతారాన్ని పరమశివుడు ఎత్తాల్సి వచ్చింది. శరభుడు తన పొడవైన తోకతో నరసింహుణ్ణి ఎత్తి పడేయబోయాడు. నరసింహుడికి విషయం అర్థమై శరభుణ్ణి క్షమించమని ప్రార్థించాడు. నరసింహుడు విష్ణుమూర్తిగా మారిపోయాడని అర్థమై అతన్నిక బాధించలేదు. శివుడి ఈ అవతారానికి గౌరవంగా నరసింహుడు తన సింహపు చర్మాన్ని వలిచి శరభేశ్వరమూర్తికి కానుకగా సమర్పించాడు. అలా పరమశివుడి శరభుడి అవతారం విష్ణుమూర్తి అవతారమైన నరసింహుణ్ణి మామూలుగా మార్చింది. ఈ శివుడి అవతారాన్ని శరభేశ్వరుడిగా కొలుస్తారు. శివాలయాల్లో గర్భగుడికి ముందు 2 శరభేశ్వరుడి విగ్రహాలు ప్రతిష్ఠించడం చూడవచ్చు. కాబట్టి వైశాఖ పౌర్ణమి రోజే ఆ మహాశివుడు శరభ రూపాన్ని ధరించాడని మన పురాణాలు చెబుతున్నాయి. ఇక అత్యంత పవిత్రమైన వైశాఖ పౌర్ణమి రోజు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 12 గంటల లోపు మీరు మీ పూజా మందిరంలో శివపార్వతుల ఫోటో ముందు 2 రావి ఆకులు ఉంచాలి. ఆ రావి ఆకులకు పసుపు కుంకుమ రాయాలి. ఇక ఆకులపై 2 మట్టి ప్రమిదలను ఉంచి అందులో ఒక్కొక్క దాంట్లో 5 ఒత్తులు వేయాలి. అందులో నువ్వుల నూనె పోయాలి. తరువాత ఏకహారతి లేదా అగర్బత్తితో దీపాన్ని వెలిగించాలి. ఇలా దీపాన్ని వెలిగించే సందర్భంలో మీరు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కానీ లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని కానీ జపిస్తూ ఆ దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత పూజా మందిరం ముందు ఉత్తర దిశలో కూర్చొని ఈ మంత్రాల్ని 21 సార్లు జపించి స్వామికి నమస్కరించి మీ మనసులోని కోరిక చెప్పుకోవాలి. ఇలా ఈరోజు ఎవరైతే చేస్తారో వారి దశ తిరిగి తిరుగులేని రాజయోగం పడుతుంది. ఆ శివపార్వతుల ఆశీర్వాదం మీకు నేరుగా అందుతుంది. మీ ఇంట్లో కష్టాలు, బాధలు, దరిద్రం, జన్మల పాపాలు మొత్తం ఆ దీపపు కాంతిలో కాలి బూడిదైపోతాయి. కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ ఇలా దీపాన్ని వెలిగించడం మర్చిపోవద్దు. సాంప్రదాయ పరంగా కూడా వైశాఖ పౌర్ణమి అపూర్వమైనది. ఈ రోజున మహావైశాఖిగా పిలుచుకుంటాము. ఈనాడు సముద్ర స్నానం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని చెప్తారు. ఎండ దృఢంగా ఉండే ఈ సమయంలో పెరుగన్నం, గొడుగు, ఉదకుంభ దానం అంటే నీటితో నిండిన కుండలాంటివి దానం చేస్తే పుణ్యం లభిస్తుంది. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు వైశాఖ పౌర్ణమి చాలా మంచి రోజు. ఈ రోజు కొన్ని వస్తువులు దానం చేయడం వలన లక్ష్మీదేవి ఆశీస్సులతో పాటు దోషాలు తొలగిపోతాయి. వైశాఖ పౌర్ణమి రోజు ఉపవాసం ఆచరించి
పుణ్యస్నానాలు చేయడం, దానాలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఈరోజు మహావిష్ణువుని, లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈరోజు ప్రత్యేక వస్తువులను దానం చేసే సాంప్రదాయం ఉంది. ఈరోజు కొన్ని వస్తువులను దానం చేయడం వలన ఆ వ్యక్తి విజయం పొందుతాడు, ఆర్థిక సంక్షోభం నుండి ఉపశమనం పొందుతాడని నమ్ముతారు. వైశాఖ పౌర్ణమి రోజు తీసుకునే కొన్ని చర్యలు మీ జీవితంలోని ఇబ్బందులను తొలగించి సంతోషాన్ని, శాంతిని కలిగిస్తాయి. ఆర్థిక సమస్యలు అధిగమించేందుకు వైశాఖ పౌర్ణమి రోజు లక్ష్మీదేవికి 11 పసుపు కొమ్ములను సమర్పించాలి. వీటిని ఎర్రటి వస్త్రంలో చుట్టి భద్రంగా ఉంచుకోవాలి. ఇది ఆర్థిక సమస్యలను దూరం చేస్తుంది. ఇలా చేస్తే కుటుంబంపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది. ఆర్థిక లాభాల కోసం, లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసం వైశాఖ పౌర్ణమి రోజున చీపుర్ను దానం చేయాలి. కొన్ని విశ్వాసాల ప్రకారం చీపుర్ను విరాళంగా ఇవ్వడం వలన ఆర్థిక లాభం పొందే బలమైన అవకాశాలు ఏర్పడతాయి. ఆ తల్లి ఆశీస్సులు లభిస్తాయి. వైశాఖ పౌర్ణమి రోజు గంగా వంటి పవిత్ర నదులలో స్నానం చేయడం వలన జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. పవిత్ర నదిలో స్నానం చేయడం, దానం చేయడం వల్ల జీవితంలోని కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది. సంతోషం, శాంతి లభిస్తాయి. ఈ మాసంలో తాగునీటిని అందించడం వలన పితృదోషం నుండి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. కష్టపడి పనిచేసినా విజయం లభించకపోతే ఈరోజు నల్ల నువ్వులను దానం చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఇలా చేయడం వలన వ్యక్తి కోరుకున్న ఫలితాలను పొందుతాడు. ఈరోజు ఇలా చేస్తే ఎప్పుడూ సమస్యలు ఎదుర్కోవలసిన అవసరం రాదు. వైశాఖ పౌర్ణమి రోజు చంద్రుణ్ణి పూజించడం వలన చంద్రదోషం నుండి బయటపడతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. పనిలో ఆటంకాలు తొలగిపోతాయి. ఈరోజు పూజ అనంతరం దానం చేయడం అత్యుత్తమం. వైశాఖ పౌర్ణమి రోజు నీళ్లతో నిండిన కుండ, చెప్పులు, భోజనం, పండ్లు, విసనకర్ర దానం చేయడం మంచిది. పితృదోషం ఉందని బాధపడేవారు వైశాఖ పౌర్ణమి రోజున రావి చెట్టుకు నల్ల నువ్వులు కలిపిన నీటితో అభిషేకం చేయాలి. దాంతో పితృదోషం తొలగిపోతుంది. శనిదోషంతో ఇబ్బందులు పడేవారు ఈరోజు రావి చెట్టుకు పూజ చేయడం ద్వారా శనిదోషంతో చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. రావి చెట్టు వద్ద పాలు, నీటితో అభిషేకం చేస్తే ప్రతి పనిలో విజయం చేకూరుతుంది, సంపద ప్రాప్తిస్తుంది. ఎవరైతే ఈ వైశాఖ పౌర్ణమి రోజు సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి స్నానం చేస్తారో వారికి ఉత్తమగతులు కలుగుతాయి. ఉదయాన్నే స్నానం చేసి ఎక్కువ నీటితో రావి చెట్టు మొదల్ని తడిపి ప్రదక్షిణాలు చేస్తే మీ పూర్వీకులంతా తరిస్తారు. ఇక అత్యంత పవిత్రమైన వైశాఖ పౌర్ణమి రోజు మీరు ఉసిరి చెట్టును కానీ లేదా వేప చెట్టును కానీ తాకితే చాలు, మీకు జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. వైశాఖ పౌర్ణమి శ్రీ మహావిష్ణువుకు, మహాలక్ష్మికి, ఆ మహాశివుడికి అత్యంత ఇష్టమైన రోజు. కావున ఈరోజు త్రిమూర్తుల ఆశీర్వాదం కలగాలంటే వేప చెట్టును లేదా ఉసిరి చెట్టును తాకితే చాలు. ఈరోజు ఉసిరి చెట్టును తాకితే మీ ఒంట్లో ఉన్న దోషాలు మొత్తం ఆ చెట్టు లాక్కొని మీకు పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది. తెలిసి తెలియక చేసిన మహాపాపాలైనా పోతాయి. ఈరోజు వేప చెట్టును తాకితే మీకు అదృష్టం పడుతుంది. ఎంతో కాలంగా అనుభవిస్తున్న కష్టాలు మొత్తం ఈ రోజుతో పోతాయి. మీరు ఎంతో కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం కలగకపోతే ఈ వైశాఖ పౌర్ణమి రోజు ఉసిరి చెట్టును లేదా వేప చెట్టును తాకితే మీరు కోరుకున్న ఉద్యోగం వస్తుంది. ఈరోజు మీకు వేప చెట్టు లేదా ఉసిరి చెట్టు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ముందు చెంబుడు నీటిని పోసి చెట్టుకు 3 ప్రదక్షిణాలు చేయండి. చెట్టు మొదల్లో ప్రమిద పెట్టి 3 ఒత్తులు విడివిడిగా వేసి నువ్వుల నూనె పోసి దీపం వెలిగించండి. తరువాత చెట్టుకు 11 మార్లు తాకండి. అలా తాకేటప్పుడు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపిస్తూ తాకండి. ఇలా చేశాక ఆ చెట్టు దగ్గర కొంచెం సేపు కూర్చొని రండి. ఇలా ఈరోజు ఎవరైతే చేస్తారో వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది. మీ కష్టాలు మొత్తం ఈ రోజుతో తొలగిపోతాయి.
ఇక అత్యంత పవిత్రమైన మహావైశాఖ పౌర్ణమి రోజు మీరు గుమ్మానికి రావి ఆకులతో ఇప్పుడు చెప్పే విధంగా తోరణంలా కట్టుకుంటే మీకు సకల శుభాలు కలుగుతాయి. ఆ లక్ష్మీనారాయణల దివ్య ఆశీస్సులు మీకు కలుగుతాయి. ఆ ఇంటికి నరదిష్టి నరపీడ తగలవు. ఆ ఇంట్లో వారికి దోషాలన్నీ తొలగిపోతాయి. ఈరోజు చుట్టుమొదల్ని ముట్టుకోకుండా ఈరోజు 11 రావి ఆకులను తెచ్చుకోవాలి. ఇక పసుపు దారంతో అంటే పసుపును తెల్లటి దారానికి పూసి ఆ దారానికి ఈ ఆకులను తోరణంలా కుచ్చి దాన్ని ఇంటికి తోరణంలా కట్టాలి. ఇలా ఈ వైశాఖ పౌర్ణమి రోజు కడితే దుష్టశక్తులు మీ ఇంట్లో నుండి పారిపోతాయి. అలానే మీ ఇంట్లో బాధలు ఉన్నా, ఆర్థిక సమస్యలు ఉన్నా, దుఃఖం ఉన్నా, కష్టాలు ఉన్నా, ఇంటికి వాస్తుదోషాలు ఉన్నా, మీ ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉన్నా పోవడానికి ఇది మంచి అవకాశం. అంతటి శక్తి ఈ రావి చెట్టు ఆకులకు ఉంటుంది. ఈరోజు ఇలా చేస్తే మీ జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఎవరైతే శక్తివంతమైన వైశాఖ పౌర్ణమి రోజు రావి చెట్టు ఆకుల తోరణాన్ని మీ ఇంటి గుమ్మాలకు కడతారో వారి ఇంట్లో వారికి అద్భుత శక్తులు, దేన్నైనా సాధించే ధైర్యం, అదృష్టం కలుగుతాయి. అలాంటి ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది. ఈ వైశాఖ పౌర్ణమి రోజు రావి చెట్టుకు అద్భుత శక్తులు వస్తాయి. ఈ సమయంలో ఆ శక్తిని మనం గ్రహించాలంటే ఇంటికి తోరణంలా కట్టుకోవడం వలన మనం అనేక సమస్యల నుండి బయటపడవచ్చు. మన ఒంట్లోకి అమృతం లాంటి శక్తి ప్రవేశిస్తుంది. ఈ విషయాన్ని అనాది కాలంలోనే మన మహర్షులు గుర్తించి ఈ వైశాఖ పౌర్ణమి లాంటి పుణ్యదినాలలో రావి ఆకుల తోరణాన్ని ఇంటికి కట్టుకోమని సూచించారు. ఇక అత్యంత శక్తివంతమైన మహావైశాఖి రోజున ఎవరైనా సరే ఇంట్లో మాంసం కూరను వండినా తిన్నా వారికి పరమదరిద్రం కలుగుతుంది. మాంసం కూరతో పాటు ఈరోజు ములక్కాయ, మసాలాతో చేసిన పదార్థాలు అస్సలు తినకూడదు. అలా తెలియక తిన్నారంటే మహాపాపం తగులుతుంది. ఈరోజు ఏ చిన్న మంచి పని చేసినా అది మేరుపర్వతమంత పుణ్యాన్ని తెస్తుంది. కాబట్టి ఈరోజు దైవం మీద ధ్యాస ఉంచి దైవనామస్మరణ చేస్తే ఎంతో మంచిది. ఈ వైశాఖ పౌర్ణమి ఎంతో పవిత్రమైన రోజు. ఈరోజు ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు సాయంత్రం నుండి రాత్రిలోపు ఎవరైతే ఈ నీటిని ఇల్లంతా చల్లుతారో ఆ ఇంట్లో వారికి అదృష్టం పడుతుంది. ఈరోజు రాత్రిలోపు గిన్నెలోకి నీళ్లు తీసుకొని అందులో కొంచెం పసుపు వేసి కలపాలి. ఇక లక్ష్మీదేవికి ప్రతిరూపమైన వేప చెట్టు నుండి ఒక ఆకుల మండను తీసుకొని అందులో ముంచి ఇంట్లో అన్ని గదుల్లో చల్లాలి. ఇలా ఈరోజు చల్లితే ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తులన్నీ బయటికి పోతాయి. దరిద్ర దేవత ఇంట్లో నుండి పారిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. నరదిష్టి, నరపీడ మొత్తం ఇలా చేస్తే పోతాయి. ఆ ఇంట్లో వారందరికీ అదృష్టం పడుతుంది. ఇలా మన పూర్వీకులు పూర్వం నుండి చేసి ఎన్నో శుభ ఫలితాలను పొందారు. ఈరోజు ఎవరైతే ఇలా చేస్తారో వారికి ఎన్నో ఏండ్ల నుండి ఇంట్లో ఉన్న కష్టాలు మొత్తం ఈ రోజుతో పోతాయి. కటిక పేదవారైనా కుబేరులవ్వడం ఖాయం. ఇక మీ ఇంట్లో అన్నీ శుభాలే. ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు. ఈరోజు శ్రీ మహావిష్ణువును తులసీ దళాలతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. ఈరోజు ఉదయం లేవగానే తలస్నానం చేసి శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజిస్తే కలుగు పుణ్యం అనంతం. మనం ఎలా అయితే కార్తీక మాసంలో కార్తీక పురాణం చదువుతామో వింటామో అలానే వైశాఖ మాసంలో వైశాఖ పురాణం చదవడం, వినడం, మరీ ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజు చదవడం, వినడం వల్ల విశేషమైన ఫలితాలు మీ జీవితంలో కలుగుతాయి. వైశాఖ పురాణం విన్నా చాలు వారి పాపాలన్నీ నశించి అనంత పుణ్యం లభిస్తుంది. వైశాఖ పౌర్ణమి మహాశక్తివంతమైన రోజు కావున ఈరోజు చంద్రుణ్ణి ఆరాధించడం, చంద్రుడికి చక్కెర పొంగనే నివేదన చేయడం వలన ఇంట్లో గొడవలు పోయి మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని విశ్వాసం. ఈరోజు చంద్రుణ్ణి పూజించడం ద్వారా
ఇంట్లో జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతుంది. ధనం నిలుస్తుంది. ఇక ఈరోజు లక్ష్మీదేవి ఆరాధన చేయడం వలన అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈరోజు లక్ష్మీదేవి ముందు దీపం పెట్టి చక్కెర పొంగల్ని నైవేద్యంగా పెడితే అలాంటి వారి కోరికలు తొందరగా నెరవేరుతాయి. ఇలా ఈరోజు ఎవరైతే చేస్తారో అలాంటి ఇంట్లో జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఈరోజు తులసి మొక్కను, రావి చెట్టును పూజిస్తే సంవత్సరం మొత్తం విశేష ఫలితాలు కలుగుతాయి. ఈరోజు తులసి కోట ముందు ఆడవారు గులాబీ పువ్వులను ఉంచి 9 ఒత్తులను విడివిడిగా వేసి ఆవునేతితో దీపం వెలిగించాలి. ఎందుకంటే తులసీమాతకు 9 ఒత్తుల దీపం అంటే ఎంతో ఇష్టం.